హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు అనే టాపిక్ పైన లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన ట్యుటోరియల్ ద్వారా డైలీ 7 PM కు నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోండి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న యొక్క సమాధానాన్ని తెలుసుకొని లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. నిన్నటి ప్రశ్న వచ్చేసి, ఒక వ్యక్తి చచ్చిపోయి కూడా హాయిగా స్వర్గంలో ఉండవచ్చు అనుకోవడము ఈ రక్షక తంత్రానికి చెందినది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి బౌద్ధికీకరణం అండి. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మేధోపరంగా అతనికి ఉన్నటువంటి బౌద్ధికీకరణమైనటువంటి తెలివి ద్వారా తనకు జరిగినటువంటి నష్టం సరి అయినది కానప్పటికీ కూడా సమర్థించుకుంటూ ఉంటాడు. ఈ రకమైనటువంటి మాటలు ఎందుకంటారు అంటే, బాధ భయము కలిగించేటువంటి పరిస్థితుల నుంచి ఈ రకమైనటువంటి బౌద్ధిక నిర్వచనాలతో ఆ అనుభూతికి పూర్తిగా దూరం అవ్వడం కోసం ఈ రకంగా అంటూ ఉంటారు, గమనించాలి. తర్వాత చాలా మంది స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ చూడగానే లైవ్ లోకి వచ్చిన వాళ్ళంతా కూడా జంప్ అయిపోతున్నారండి. రాబోయేటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా ప్రశ్నల యొక్క సరళి అనేది మీ యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ఉంటుంది. అంటే దాదాపుగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ ఎగ్జామ్ లో మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతాము, గమనించాలి. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్, ప్రక్షేపక పరీక్షలకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1, అస్పష్టమైన ఉద్దీపనలను ఉపయోగించి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. స్టేట్మెంట్ 2, ఇందులో బొమ్మలు సన్నివేశాలు వంటి ద్వారా ఆలోచనలను బహిర్గతం చేస్తారు. స్టేట్మెంట్ 3, ఈ పద్ధతుల ద్వారా వ్యక్తి నుంచి సమాచారాన్ని పరోక్షంగా సేకరిస్తారు. స్టేట్మెంట్ 4, ప్రయోజులు ఊహాత్మకంగా స్పందిస్తారు. ఫాస్ట్ గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఈ పద్ధతుల ద్వారా వ్యక్తి నుంచి సమాచారాన్ని పరోక్షంగా సేకరిస్తారు. పరోక్షంగా సేకరిస్తాననేది సరైనది కాదు, ప్రత్యక్షంగా సేకరిస్తారు. ఇందులో స్పష్టమైనటువంటి ఉద్దీపనలు కాకుండా అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు ఉపయోగించి వారి యొక్క మూర్తిమత్వం అనేది ఏ విధంగా ఉందో అంచనా వేస్తారు. ఇందులో బొమ్మలు సన్నివేశాలు వంటి వాటి ద్వారా వారి యొక్క ఆలోచనలను బహిర్గతం చేస్తారు, కానీ స్పష్టంగా ఉండవు, అస్పష్టంగా ఉంటాయి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ప్రక్షేపక పద్ధతి కానిది? ఆప్షన్ 1, రోషాక్ సిరామరకల పరీక్ష. ఆప్షన్ 2, థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష. ఆప్షన్ 3, పద సంసర్గ పరీక్ష. ఆప్షన్ 4, ఆర్బి కాటిల్ 16 PF ప్రశ్నావళి. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆర్బి కాటిల్ 16 PF ప్రశ్నావళి. పిఎఫ్ అంటే ఏంటి అంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అండి. దీన్ని ఆర్బి కాటిల్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇది అప్రక్షేపకమైనటువంటి పరీక్ష, ప్రక్షేపమైనటువంటి పరీక్ష కాదు. ఇక్కడ రోషాప్ సిరాక మరకల పరీక్ష, అదేవిధంగా థిమాటిక్ ఎపర్సెప్షన్ పరీక్ష, అదేవిధంగా పద సంసర్గ పరీక్ష, ఇవన్నీ కూడా ప్రక్షేపక పద్ధతికి సంబంధించినటువంటివి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, రోషాక్ సిరామరకల పరీక్షను మనకు హర్మన్ రోషాన్ అభివృద్ధి చేశారు. స్టేట్మెంట్ 2, ఈయన స్విట్జర్లాండ్ కు చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు. ఆప్షన్ 3, ఈ పరీక్షను వెలుగులోకి తీసుకొచ్చిన వారు బెక్. ఆప్షన్ 1, 1,2 మాత్రమే. ఆప్షన్ 2, 1,3 మాత్రమే. ఆప్షన్ 3, 2,3 మాత్రమే. ఆప్షన్ 4, పైవన్నీ. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ ఈ రోషాక్ శిరామరకల పరీక్ష అనేది ప్రక్షేపక పరీక్ష. ఇందులో దీన్ని కనుక చూసుకుంటే అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే హర్మన్ రోషాక్, రోషన్ కాదండి, ఇది రోషాక్, హర్మన్ రోషాక్ గారు అభివృద్ధి చేయడం జరిగింది. దాని తర్వాత ఈయన స్విట్జర్లాండ్కి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు. అదేవిధంగా ఈ పరీక్షను వెలుగులోకి తీసుకొచ్చిన వారు మాత్రం బెక్. గమనించాలి, ఇవన్నీ కూడా సరైనవే. తర్వాత 4వ క్వశ్చన్ వచ్చేసి రోషాక్ శిరామరకల పరీక్షలో ఎన్ని దీర్ఘ చతురస్ర కార్డులుంటాయి? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 10. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 10 అండి. ఈ 10 దీర్ఘ చతురస్రాకార కార్డుల పైన శిరామరకలు ఉంటాయి, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి రోషాక్ శిరామరక పరీక్షలో నలుపు తెలుపు మరకలు గల కార్డులు ఎన్ని ఉంటాయి? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరైనటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 5 అండి. 5 మీద కనుక చూసుకుంటే ఈ 5 దీర్ఘ చతురస్రాకార కార్డుల పైన నలుపు తెలుపు మరకలు అనేటివి ఉంటాయి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి రోషాక్ శిరామరక పరీక్షలో కార్డులకు సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 రెండింటిపైన నలుపు తెలుపు మరియు ఎరుపు రంగు శిరామరకలు ఉంటాయి. స్టేట్మెంట్ 2 మూడింటిపైన పచ్చ రంగుల శిరామరకలు ఉంటాయి. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే రోషాక్ శిరామరకల పరీక్షలో కనుక చూసుకుంటే 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు అనేటివి ఉంటాయి. అందులో కనుక చూసుకుంటే 5 పైన నలుపు తెలుపు రంగుల శిరామరకలు అనేవి ఉంటాయి. దాని తర్వాత అందులో మిగిలినటువంటి 2 అంటే ఈ 5 పోయిన తర్వాత మిగిలినటువంటి 5లో రెండింటిపైన కనుక చూసుకుంటే నలుపు తెలుపు దాని తర్వాత ఎరుపు రంగు శిరామరకలు ఉంటాయి. అదేవిధంగా మూడింటిపైన ఈ రకంగా మనకు రెండింటిపైన నలుపు తెలుపు ఎరుపు రంగు శిరామరకలు ఉన్న తర్వాత మిగిలినవేంటి మరి ఇంకా 3 కాళ్ళు అనేటివి ఉంటాయి. ఆ మూడింటిపైన పంచరంగుల శిరామరకలు అనేటివి ఉంటాయి, గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 స్థానము, ఆప్షన్ 2 విషయము, ఆప్షన్ 3 మౌలికాలు, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇవి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాల్లో ఉన్నవే. స్థానము, తర్వాత విషయము, దాని తర్వాత మౌలికాలు, దాని తర్వాత నిర్ణాయకాలు అనేటువంటి ఈ 4 అంశాలు అనేవి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయి, క్లియర్గా తెలుసుకుందాం. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 స్థానం అనేది ప్రయోజకుడు బొమ్మలు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తున్నాడో తెలియజేస్తుంది. స్టేట్మెంట్ 2 విషయం అనేది ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలుపుతుంది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది కాదు, మొదటిది సరైనది. ఇక్కడ స్థానము మనకి ఇక్కడ మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే మొదటిది స్థానము. ఈ స్థానం అనేది మనకు ఏంటి అంటే ప్రయోజకుడు బొమ్మలు ఏ భాగం చూసి ప్రతిస్పందిస్తున్నాడో తెలియజేసేటువంటి అంశం ఏంటి అంటే స్థానము. తర్వాత మనకి ఇక్కడ ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలియజేసేది విషయం కాదండి, అది నిర్ణాయకం,
గమనించాలి. కాబట్టి ఇది రెండవది సరి అయినది కాదు. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1, నిర్ణాయకం అనేది ప్రయోజ్యుడు సిరామరకలు ఏమి చూశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. స్టేట్మెంట్ 2, మౌలికత అనేది సమాధానం చాలా మంది చెప్పిందా లేదా స్వతంత్ర అభిప్రాయమా అని తెలుపుతుంది. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. ఇక్కడ మొదటి సరైనది కాదు. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి, నిర్ణాయకం కాదండి. ఇక్కడ మనకు నిర్ణాయకం అంటే ఏంటి అంటే ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలియజేసేది ఏంటి అంటే నిర్ణాయకం. మరి ఇదేంటి అంటే మనకు ప్రయోజ్యుడు సిరామరకలు ఏమి చూశాడు అనేటువంటి విషయాన్ని తెలిపేది ఏంటి అంటే విషయం గమనించాలి. ఇవన్నీ కూడా ఈ 4 అంశాలు మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాల్లో ఉంటాయి, గమనించాలి. ఇక్కడ మౌలికత 4వ అంశం ఏంటి అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి విషయాల్లో మౌలికత. ఈ మౌలికత అంటే ఏంటి అంటే సమాధానం అనేది ఇప్పుడు మనకు ఆ కార్డుల ద్వారా ప్రయోజ్యుల నుంచి అంటే మనకు అడిగిన వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాధానం అనేది అది చాలా మంది చెప్పిందా లేదంటే అతని యొక్క స్వంత అభిప్రాయాన్ని చెబుతున్నాడా అని తెలియజేసేది ఏంటి అంటే మౌలికత గమనించాలి. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించింది. సరే అండి, బయటికి వెళ్ళి మీకు టైంకి రావడం జరిగిందండి. క్వశ్చన్స్ కూడా తొందర చేసుకొని మీకు ఈ రకంగా లైవ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అసలు నీళ్ళు కూడా తాగలేదు, నోరే తిరగట్లేదండి. అసలు అప్పుడప్పుడు మీకు తడబడుతుంది, అర్థమవుతుంది. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించింది ఎవరు? ఆప్షన్ 1 ముర్రే అండ్ మోర్గాన్, ఆప్షన్ 2 బెక్, ఆప్షన్ 3 ఎల్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ముర్రే అండ్ మోర్గాన్ అండి. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించింది ఎవరు అంటే ముర్రే అండ్ మోర్గాన్. వీళ్ళు అమెరికాకు చెందినటువంటి శాస్త్రజ్ఞులు. ఇక్కడ చూసుకుంటే ఈ ఇతివృత్త గ్రాహ్యక పరీక్షని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అంటాము. దీన్నే TAT అని కూడా అంటాము. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అని కూడా అంటాము, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి ఇతివృత్త గ్రాహ్యక పరీక్షకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇందులో థీమా అంటే సూక్ష్మంగా గ్రహించడం, ఎపర్సెప్షన్ అంటే కథ. ఆ స్టేట్మెంట్ 2 వచ్చేసి ఈ పరీక్షలో 30+1 అంటే 31 కార్డులు అనేటివి ఉంటాయి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అందరూ లైక్ చేయాలి. లైక్ చేస్తేనే వీడియో అనేది మిగతా వారికి రీచ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందరూ లైక్ చేశారా? రైట్, ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరికాని సమాధానాన్ని మనం అడిగాము. అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్షకు సంబంధించి సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1 ఇక్కడ ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరికాదు, రెండవది సరైనది. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ లో కనుక చూసుకుంటే మనకు థీమా అంటే ఏంటి అంటే కథ, సూక్ష్మంగా గ్రహించడం కాదు. ఇక్కడ ఎపర్సెప్షన్ అంటే ఏంటి అంటే సూక్ష్మంగా గ్రహించడం. ఒక కథను సూక్ష్మంగా గ్రహించడాన్ని మనం ఏమంటాము అంటే థిమాటిక్ ఎపర్సెప్షన్ టెస్ట్ అని అంటారు. తర్వాత 12వ క్వశ్చన్, జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష
లోని 31 కార్డుల యొక్క లెక్క ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 దీనిలో 10 కార్డులు పురుషులకు ఇస్తారు. ఆప్షన్ 2 మరో 10 కార్డులు స్త్రీలకు ఇస్తారు. ఆప్షన్ 3 మిగిలిన 10 కార్డులు ఇద్దరికి ఇస్తారు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదు. ఎందుకంటే ఇవి మూడు కూడా సరి అయినటువంటివే, కానీ ఈ మూడు ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి ఏదీ కాదు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. ఇతివృత్తక గ్రాహక పరీక్ష లేదా థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ లో కనుక చూసుకుంటే మనకు మొత్తంగా 31 కార్డులు ఉంటాయి. ఈ 30 కార్డుల పైన బొమ్మలు ఉంటాయి. ఒక కార్డు పైన బొమ్మ లేని ఖాళీ కార్డు అనేది ఉంటుంది. ఇందులో కనుక చూసుకుంటే 10 కార్డులు పురుషులకు ఇస్తారు. ఇక్కడ 10 అయిపోయినాయి. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మరో 10 కార్డులు స్త్రీలకు ఇస్తారు. ఇక్కడ 10 కూడా అయిపోయినాయి. దాని తర్వాత మిగిలినటువంటి 10 కార్డులను మళ్ళీ ఏం చేస్తారంటే పురుషులకు స్త్రీలకు ఇద్దరికి 10 కార్డుల చొప్పున ఇస్తారు. తర్వాత ఇంకొక కార్డు కూడా ఉంటుంది కదండి మనకు, దానిపైన బొమ్మ లేని ఖాళీ కార్డు ఉంటుంది కదా. ఈ ఖాళీ కార్డుని కూడా ఆ మిగిలిన వారికి 10 కార్డులతో పాటు ఇస్తారు. గమనించాలి. మొత్తంగా 31 కార్డులకు సంబంధించినటువంటి లెక్క ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా మనము ఇంత క్లియర్ గా తెలుసుకున్నాం కదా. తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, దానికి క్లియర్ గా ఆన్సర్ చేయండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేస్తే ఇతివృత్త గ్రాహక పరీక్ష అనేది మీకు క్లియర్ గా అర్థమైనట్టే. 13th క్వశ్చన్ వచ్చేసి ఇతివృత్త గ్రాహక పరీక్షలో పురుషులు స్త్రీలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఎన్ని కార్డులను చూసి దానిలో ఉన్నటువంటి బొమ్మలపై కథ చెప్పాల్సి ఉంటుంది? గమనించాలి. ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 20+1, ఆప్షన్ 3 10+1, ఆప్షన్ 4 వచ్చేసి 30+1. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 20+1 21 కార్డ్స్ అండి. ఇక్కడ ఇతివృత్త గ్రాహక పరీక్షలో కనుక చూసుకుంటే స్త్రీలు ఇలా ఇక్కడ ఇతివృత్తక గ్రాహక పరీక్షలో పురుషులు స్త్రీలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఎన్ని కార్డులను చూసి దానిలో ఉన్నటువంటి బొమ్మలపై కథ చెప్పాల్సి ఉంటుంది అంటే 21. ఎలాగంటే ఫస్ట్ పురుషులకు ఎన్ని కార్డులు ఇచ్చిండు? 10. దాని తర్వాత స్త్రీలకు ఎన్ని కార్డులు ఇచ్చారు? 10. మిగిలినటువంటి 10 కార్డులను కూడా వీళ్లకు ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు. అందరూ చూడాల్సి ఉంటుంది. అంటే ఈ 10 కార్డులు చూసిండు, దాని తర్వాత మళ్ళీ ఈ 10 కార్డులు అంటే మొత్తంగా ఎన్ని? 20 కార్డులు. అదేవిధంగా ఇవన్నీ మొత్తము 20 కార్డులు. ఆల్రెడీ ఒక కార్డు ఉంటుంది కదా బొమ్మ లేని కార్డు, అది కూడా వీళ్ళందరికీ ఇస్తారు. కాబట్టి అంటే మొత్తంగా 10+10 20+1 21 కార్డులు అనేటివి ప్రతి ఒక్క వ్యక్తి చూస్తారు. గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి పిల్లల గ్రాహక పరీక్షకు సంబంధించినటువంటి సరైనది ఏది? దీన్నే ఇంగ్లీష్లో చిల్డ్రన్స్ ఎపర్సెప్షన్ పరీక్ష CAT అంటారు. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 ఈ పరీక్షను అమెరికాకు చెందినటువంటి ఐబెల్లాక్ ఎస్బెల్లాక్ రూపొందించడం జరిగింది. అదేవిధంగా స్టేట్మెంట్ 2 దీనిలో 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు అనేటివి ఉంటాయి. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1, 2 ఇవి రెండు కూడా సరి అయినటువంటివే. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి పిల్లల యొక్క గ్రాహ్యక పరీక్ష ఏ వయసు పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 5 నుండి 15 సంవత్సరాలు మాత్రమే, ఆప్షన్ 2 3 నుండి 10 సంవత్సరాలు మాత్రమే, ఆప్షన్ 3 5 నుండి 8 సంవత్సరాలు మాత్రమే, ఆప్షన్ 4 6 నుండి 10 సంవత్సరాలు మాత్రమే. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి పిల్లల గ్రాహ్యక పరీక్ష అనేది 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు మాత్రమే ఉపయోగపడే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఎస్ బెల్లాక్ మరియు ఎల్ బెల్లాక్ గారు రూపొందించడం జరిగింది. ఇది పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. వారి యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 3 to 10. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి ఏ మూర్తిమత్వ పరీక్షలో జంతువుల యొక్క పక్షుల యొక్క బొమ్మలు కలిగినటువంటి దీర్ఘ చతురస్రాకార కార్డులు అనేటివి ఉంటాయి. ఆప్షన్ 1 పిల్లల గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ 2 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, ఆప్షన్ 3 పద సంసర్గ పరీక్ష, ఆప్షన్ 4 మనోప్రక్షేపక నాటిక. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పిల్లల గ్రాహ్యక పరీక్షలో ఈ రకంగా మనకు చూసుకుంటే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఈ పరీక్షలో జంతువులు మరియు పక్షుల బొమ్మలు కలిగినటువంటి 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు అనేవి ఉంటాయి. ఈ రకంగా బొమ్మను చూసి చిన్న కథ అనేది అల్లవలసి ఉంటుంది. చిన్న కథ అల్లడం ద్వారా ఏమవుతుంది అంటే పిల్లల యొక్క అభిరుచులు వైఖరుల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి పద సంసర్గ పరీక్షకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 కెంట్ మరియు రోసనాఫ్ దీన్ని తయారు చేయడం జరిగింది. స్టేట్మెంట్ 2 దీనిలో ఒకదాని తర్వాత ఒక మాట చెప్పడం జరుగుతుంది. స్టేట్మెంట్ 3 మాట విన్న కొంత సమయానికి వ్యక్తి మనసులో మెదిలేటువంటి భావాన్ని చెప్పవలసి ఉంటుంది. స్టేట్మెంట్ 4 ఇచ్చిన జవాబుల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 అండి. ఇక్కడ పద సంసర్గ పరీక్షలో కనుక చూసుకుంటే దీన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు అంటే కెంట్ మరియు రోసనాఫ్ గారు. అదేవిధంగా దీనిలో ఒకదాని తర్వాత ఒక మాట చెప్పడం అనేది జరుగుతుంది. ఈ మాట విన్న వెంటనే, కొంత సమయానికి కాదు, విన్న వెంటనే మనసులో మొదట మెదిలేటువంటి భావాన్ని చెప్పవలసి ఉంటుంది, గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ప్రశ్నావళిలో ఉన్నటువంటి 2 రకాలలో సరైనవి. ఇక్కడ ఇది అప్రక్షేపక పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్న. ఆప్షన్ 1 నిర్ధారిత ప్రశ్నావళి. ఈ ప్రశ్నావళిలో అవును, కాదు, సందిగ్ధం అనేటువంటి 3 ఒకటి తప్పనిసరిగా ఎంపిక చేయాలి. స్టేట్మెంట్ 2 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. దీనిలో కనుక చూసుకుంటే ప్రతి ప్రశ్నకు వ్యక్తి స్వేచ్ఛగా సమాధానాలు రాయవచ్చు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. రాబోయేటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అవగాహన పరీక్షించే విధంగానే మీకు ప్రశ్నల యొక్క సరళ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రకంగా ఉన్నటువంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ లని చాలా రకాలుగా ప్రాక్టీస్ చేస్తే మీకు అన్ని అంశాలపైన మీ యొక్క అవగాహన ఎంత ఉంది అని సులభంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవి. ఇక్కడ ప్రశ్నావళిలో కనుక చూసుకుంటే నిర్ధారిత ప్రశ్నావళిలో కనుక చూసుకుంటే అవును, కాదు, సందిగ్ధం అనేటువంటి 3 ఉంటాయి. అందులో ఏదో ఒకదాన్ని మనం ఖచ్చితంగా టిక్ చేయాలి. తర్వాత స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. దీనిలో ప్రతి ప్రశ్నకు వ్యక్తి మనకి ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా సమాధానాన్ని రాసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుకే పేరు కూడా స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి అని ఇవ్వడం జరిగింది. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి ప్రశ్నావళికి సంబంధించినటువంటి ఉపయోగాలు పరిమితుల్లో సరికానిది ఏది. ఆప్షన్ 1 ఒకేసారి ఒక పెద్ద సమూహం కూడా ఉపయోగించవచ్చు, పెద్ద సమూహాన్ని కూడా ఉపయోగించవచ్చు. స్టేట్మెంట్ 2 దూరాన ఉన్నటువంటి వారి నుంచి కూడా సమాచారం సేకరించవచ్చు. స్టేట్మెంట్ 3 విశ్వసనీయత ఎక్కువ. స్టేట్మెంట్ 4 సమాధానాలు కొన్నిసార్లు అసంపూర్ణంగా ఉండవచ్చు. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విశ్వసనీయత ఎక్కువ కాదండి, విశ్వసనీయత అనేది తక్కువగా ఉంటుంది, గమనించాలి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి సాంఘిక మితి అనేటువంటి పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది ఎవరు. ఆప్షన్ 1 జాకబ్ ఎల్ మెరోనో, ఆప్షన్ 2 రోషాక్, ఆప్షన్ 3 మెకెన్లీ, ఆప్షన్ 4 విక్మెన్. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జాకబ్ ఎల్ మెరోనో సాంఘిక మితి అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈయన అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ మనకు
సాంఘిక మితి ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల గురించి అతని ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని, వ్యతిరేకమైనటువంటి అభిప్రాయమా లేకపోతే ఇష్టమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారా అనేటువంటి అంశాల గురించి తెలియజేస్తుంది. తర్వాత 21వ క్వశ్చన్ అండి, మొన్న డౌట్గా ఉన్నటువంటి క్వశ్చన్ అండి. ఇక్కడ దాన్ని క్లియర్ చేసుకుందాం. ఏపీలోని రాముకు యూపీలో తను ఎంతగానో ఇష్టపడేటువంటి ఉద్యోగ అవకాశం అనేది లభించింది. కానీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు. రాము ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏది అని క్వశ్చన్. దీని యొక్క సమాధానాన్ని మనం కనుక చూసుకుంటే మన ఉపగమ పరిహారాన్ని తెలియజేయడం జరిగింది. ఇది ఉపగమ పరిహారం కాదు, దాన్ని సరి చేసుకోండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ అండి. ఇక్కడ ఏపీలోని రామ్కు యూపీలో ఎంతగానో ఇష్టపడేటువంటి ఉద్యోగం అనేది వచ్చింది. అది ఒక పాజిటివ్ అంశం, అంటే అనుకూలమైనటువంటి అంశము. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అని కూడా నిర్ణయించుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ క్వశ్చన్ కొంత డిఫరెంట్గా ఇస్తేనేమో ఉపగమ పరిహారం అవుతుంది. ఎలా అంటే ఇక్కడ చూసుకుంటే ఏపీలోని రాము యూపీలో ఎంతగానో ఇష్టపడే ఉద్యోగం వచ్చింది, కానీ అక్కడ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను తీసుకువెళ్ళడం అనేది ఇష్టం లేదు అంటేనేమో ఉపగమ పరిహార సంఘర్షణ అనేది వస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఇష్టమే, ఆ ఉద్యోగము ఇష్టమే, కాబట్టి రెండు అనుకూలమైనటువంటి అంశాల్లో దేన్ని ఎంచుకోవాలో తెలియడం లేదు, కాబట్టి ఉపగమ సంఘర్షణకు చెందుతుంది, గమనించాలి. తర్వాత రేపటి సిలబస్ ని కనుక చూసుకుంటే చాలా మంది గ్రాండ్ టెస్ట్ పెట్టమని అడుగుతున్నారు, కాబట్టి ఈ రోజుతో మనకు మూర్తిమత్వం అనేది కంప్లీట్ అయింది. అందులో ఏమైనా మిగిలిన అంశాలు ఉన్నప్పటికీ కూడా రేపు లేదా 30 నుంచి 50 ప్రశ్నల వరకు మీకు రేపు మూర్తిమత్వం అనేటువంటి అంశం పైన ఆలోపు ప్రశ్నల్లో మీకు ఆ 30 నుంచి 50 ప్రశ్నల వరకు ఉండే విధంగా మీకు రేపు గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు 7 PM కు అందరూ గ్రాండ్ టెస్ట్ లో పాల్గొనండి. మొత్తం మూర్తిమత్వం అనేటువంటి టాపిక్ ని చదవండి. అన్ని అంశాలపైన మీకు ప్రశ్నలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ రోజు ప్రశ్న కనుక చూసుకుంటే సీరియల్ ఆర్డర్ లో మనకు 22వ ప్రశ్న, ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైనటువంటి ప్రవర్తనను ఏర్పరచుకోవడమే విషమయోజనం అన్నది ఎవరు? దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఇక్కడ కాదండి, మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని, అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను ఖచ్చితంగా తెలియజేయండి. ఈ రోజు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం అందరూ సమాధానం చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. అది తప్పో ఒప్పో అది సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా వెళ్లే ముందు లైక్ చేసి వెళ్ళండి. గుళ్ళోకి వచ్చే ముందు మనం ఎలా గంట కొట్టి వెళ్తామో ఆల్రెడీ మన సబ్స్క్రైబరు మనకి ఈ రకంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ ఛానల్లోకి వచ్చేటప్పుడు గుళ్ళోకి మనం ఏ విధంగా వెళ్తామో ఆ విధంగా గంట కొట్టి వస్తాము అని చెప్తున్నారు. కనీసం మీరు ఏం చేయండి అంటే గుళ్ళో నుంచి వెళ్ళిపోయే ముందైనా కూడా ఓసారి గంట కొట్టి వెళ్ళేసేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.